మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పాలనలో వేగం పెంచండి, మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరించండి, కొందరికి పాత వాసనలు పోలేదు, ఇప్పుడైనా మారండి, ఏ కలెక్టర్ ఎలా పనిచేస్తున్నారో విశ్లేషిస్తాం, ఇసుక మద్యం రేషన్ మాఫియాను ఉపేక్షించొద్దు, జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు, పాలనలో వేగం పెంచాలని మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మనం పెత్తందారులం కాదు, పేద ప్రజలకు సేవకులమే, వారి మంచి చెడు చూడాలి, మన ప్రవర్తన ముఖ్యం, అహంకారంతో పనిచేస్తే ప్రభుత్వం చేసే మంచి కూడా పోయి నష్టం కలుగుతుంది, ప్రజలు మన ఆఫీసుకి గతి లేక వస్తున్నారని అనుకోవద్దు, మనం ఇక్కడ ఉండటానికి కారణం వాళ్లే అని గుర్తుంచుకోండి, వాళ్ళ సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథంతో ఆలోచించండి అని చెప్పారు. అమరావతి సచివాలయంలో బుధవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. ఎంత కష్టపడ్డారనేది కాదు, ఎంత స్మార్ట్గా పనిచేసి ఫలితాలు సాధించారనేది ముఖ్యం. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే విషయంలో ఇబ్బందులు ఉంటాయి, కష్టపడి పనిచేయాలి, సంక్షోభంలోని అవకాశాలు ఉంటాయి, కొందరు అధికారులు ఇంకా పాత వాసనలు పోలేదు, నేను ఒక నిర్ణయం తీసుకుని అమలు చేయాలన్నా నాకు తెలియకుండా కొన్ని చేస్తున్నారు, అలాంటి వాళ్ళు ఇప్పటికైనా మారాలి, ఎక్కడా చిన్న తప్పిదం కూడా జరగడానికి వీలేదని హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యాలపై కలెక్టర్లకు అవగాహన ఉండాలి, మంత్రులు అధికారులు కూడా స్పష్టమైన సూచనలు చేయాలి, ఎవరైనా మొండికేస్తే కట్టంగా వ్యవహరిస్తాం, వ్యవస్థను సరిదిద్దుతామని పేర్కొన్నారు. ఉచిత ఇసుకల అక్రమాలను సహించం, ఏ నేరం జరిగినా దాని వెనక గంజాయి బ్యాచ్ ఉంటుంది, ఎర్రచందనం స్మగ్లింగ్ పెరిగింది, రేషన్ మాఫియా బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని ఉపేక్షించొద్దు, వేళ్లతో పెరికేయాలి, రాబోయే 2-3 నెలల్లో కలెక్టర్లు ఎస్పీలు వీటిని అరికట్టాలని చంద్రబాబు ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గూగుల్ ఒప్పందంతో ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి, సీఎం చంద్రబాబును కలిసిన గూగుల్ ప్రతినిధి బృందం, విశాఖలో పెట్టుబడులపై చర్చ, ఏఐ అమల్లో రాష్ట్రానికి సహకారం, ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఐటీ రంగంలో వచ్చే పెట్టుబడులు దోహదపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పటిష్టమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం. గూగుల్ సంస్థ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం సమక్షంలో అధికారులు, గూగుల్ ప్రతినిధులు దీని మీద సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో గూగుల్ సంస్థ ఏర్పాటుకు పాలసీ నిబంధనల మేరకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. గూగుల్ రాకతో రాష్ట్రంలో పటిష్టమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ కల్పించడం సాధ్యం అవుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వాగ్వాదాలు, వాయిదాలు, ధన్ఖడ్పై అవిశ్వాసంతో రాజ్యసభలో ప్రతిష్టంభన, కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలు స్తంభించిన లోక్సభ, భాజపా సభ్యులకు త్రివర్ణ పతాకాలు, గులాబీలు, రాహుల్ గాంధీ వినూత్న నిరసన, 2 వేర్వేరు అంశాలపై పార్లమెంట్ ఉభయ సభలకు బుధవారం అంతరాయం తప్పలేదు. చైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై అవిశ్వాస ప్రతిపాదిస్తూ విపక్షాలు ఇచ్చిన నోటీసుల మీద రాజ్యసభలో అధికార పక్షం బగ్గుమంది. పక్షపాత ధోరణితో ధన్ఖడ్ వ్యవహరిస్తుండటం వల్ల మరో మార్గం లేక ఇలా చేయాల్సి వచ్చిందని విపక్షం తిప్పికొట్టింది. రాజ్యసభ ఒకసారి వాయిదా పడి తిరిగి సమావేశం అయ్యాక రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డా మాట్లాడుతూ దేశాన్ని అస్థిరపరచడానికి బిలియనీర్ జార్జ్ సోరోస్తో కుమ్మక్కై కాంగ్రెస్ పనిచేస్తోందని ఆరోపించారు. దానిపై చర్చ జరగాలన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సోరోస్తో ఉన్న లావాదేవీల నుంచి దృష్టి మళ్లించడానికి అవిశ్వాస నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. సభ లోపల బయట కూడా చైర్మన్ కాంగ్రెస్ గౌరవించట్లేదని, సభాపతి నిర్ణయాలను విమర్శిస్తోందని విరుచుకుపడ్డారు. లోక్సభలో ప్రశ్నోత్తరాలు శూన్యగంట కొనసాగిన ఆ తర్వాత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి తృణమూల్ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యక్తిగత వ్యాఖ్య వివాదానికి దారితీసింది. వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మరింత మెరుగ్గా మెరికల్లా ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్ల నియామకం, 2030 నాటికి అన్ని బోర్డులకు 4 స్టార్ల రేటింగ్ సాధన, ప్రాథమిక స్థాయిలో పిల్లలకు నైతిక విలువలు పాఠ్యాంశాలు, పాఠశాల విద్యలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకురాబోతుంది. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు అన్ని అంశాలను మెరికల్లా తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట అవసరమైతే విద్యా వాలంటీర్ల నియామకం, కరిక్యులంలో మార్పులు, అన్ని బడులకి 2030 నాటికి 4 స్టార్లు సాధించడం వంటి లక్ష్యాలుగా ముందుకెళ్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అడ్డంగా బుక్ అయిన పేరుని నాని, అద్దె గోదాంలో భారీగా రేషన్ బియ్యం మాయం, ఆధారాలతో నిగ్గుదేల్చిన అధికారులు, గోదాం నుంచి తరలిపోయిన 3708 బస్తాలు, పేరుని నాని భార్య జయసుధపై కేసు నమోదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే బియ్యం ఎగుమతులో తప్పేముందంటూ మాజీ సీఎం జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆ ఊరి జనాభా 6 అందరూ ఆడవారే అంటూ, వస్తులేక ఉపాధి దొరక్క వలసబాట, 20 ఏళ్లలో గ్రామాన్ని వీడిన 200 మంది అంటూ, కన్న ఊరే చెన్నపట్టం అని నానుడి, సొంత ఊరిలో ఏదో బతుకు తెరువు దొరుకుతుందని, ఖరీదు సౌకర్యాలతోనైనా ఉన్నంతలో సుఖంగా బతకచ్చని అర్థంలో పుట్టిందా మాట. కానీ తమిళనాడులోని రామనాథపురం జిల్లా కముది తాలూకాలోని కల్లత్తికులం గ్రామం ఇందుకు భిన్నం. 20 ఏళ్ల కిందట 200 జనాభా గల ఈ ఊరు నేడు 6 మహిళలకు పరిమితమైంది. వీళ్లలో 3 ఉపాధి హామీ కూలీలుగా, 2 చదువుకునే ఆడపిల్లలు, మరో యువతి దత్తత వచ్చింది. ఊరి మొదట్లోని వినాయకుడి ఆలయం, కులదైవమని వాడమంది అమ్మవారి కోయిలో ఒకప్పుడు గ్రామ వైభవానికి ఆనవాళ్ళగా మిగిలాయంటూ అక్కడ జనాలందరూ వెళ్ళిపోతున్నారు. రాయలసీమ పల్లెల్లో చూస్తే అంతకంటే బోలెడని కనబడతా ఉంటాయి. లేకపోతే ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పర్వతరావు కన్నుమూత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు బియ్యం ఎగుమతుల్లో తప్పేముంది, రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతిలో తప్పే ఉంది, ఇదేం కొత్త కాదు, ఎగుమతిలో
ఆంధ్రప్రదేశ్ దశాబ్దాలుగా నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వక్రీకరించి రేషన్ బియ్యం ఎగుమతి అంటూ తెరపైకి తెచ్చారని వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. వారి ప్రభుత్వం వచ్చి 6.5 నెలలైంది. కలెక్టర్లు, జేసీలు, ఎమ్మెల్యేలు, ఎంఆర్ఓలు, చెక్ పోస్టులంతా వాళ్ళే. పోర్టులో సీఐఎస్ఎఫ్, కస్టమ్స్ అధికారులు వీళ్ళ పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన వారు. ఇవన్నీ దాటుకుని బియ్యం ఎలా వెళ్తున్నాయి? కాకినాడ పోర్టులో ఈయన ఎక్కిన బోటు పక్కన ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు వియ్యంకుడైన శ్రీనివాసరావుకు చెందిన బోటు ఉంది. పవన అందులోకి వెళ్లరు. రాష్ట్రంలో బియ్యం ఎగుమతిలో కేశవ్ వియ్యంకుడే నెంబర్ 1 అని పేర్కొన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ప్రకాశం జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ బిల్లులపై ఈ నెల నుంచే 6,000 కోట్ల అదనపు భారాన్ని మోపారు. గ్రామీణ రహదారులపైన పన్నులు వేస్తారని సంపద సృష్టికి చంద్రబాబు ఇలా కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. రైతులకు పెట్టుబడి సాయం ఏది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. వీటన్నింటినీ ప్రశ్నిస్తూ ప్రజల తరపున పోరాడాల్సిన సమయం ఇది. అందరూ పోరుబాటు పట్టాలి. వైకాపాయంలో వెలుగొండ 2 టన్నెళ్లు నిర్మించాం. పునరావాస చర్యలకు 1,200 కోట్ల పని మాత్రమే అక్టోబర్లో పూర్తి చేయాలి. దానిపై నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. జనవరి 3 లేదా 4వ వారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్న ప్రతి బుధ గురువారాలు జిల్లాలో ఉండి నియోజకవర్గాల కార్యకర్తలు సమావేశమవుతా. అవసరమైతే 3వ రోజు అక్కడే ఉంటా. గ్రామాల్లో సమస్యలపై ఎక్కడికక్కడ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ప్రశ్నించాలని నేతలకు సూచించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిపి ఎదుట విచారణకు హాజరైన మనోజ్ విష్ణు, మా నాన్న చేసిన తప్పు మమ్మల్ని అతిగా ప్రేమించడమే. మంచు విష్ణు, మోహన్ బాబుపై కేసు నమోదు. కుటుంబ వివాదం, ఘర్షణల నేపథ్యంలో నటుడు మోహన్ బాబు కుమారులు మంచు మనోజ్ విష్ణులు రాచకొండ పోలీస్ కమిషనర్, జిల్లా అదనపు మ్యాజిస్ట్రేట్ సుధీర్ బాబు ఎదుట బుధవారం విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో నేరేడుమెట్లో రాచకొండ సిపి కార్యాలయానికి వచ్చిన మనోజ్ దాదాపు 2 గంటలకు పైగా అక్కడ ఉన్నారు. జల్పల్లిలోని నివాసం దగ్గర జనం గుమిగూడొద్దని ఆయన కమిషనర్ సూచించినట్టుగా తెలిసింది. పోలీసు విచారణ తర్వాత మనోజ్ నేరుగా జల్పల్లిలో నివాసానికి వెళ్ళాడు. అప్పటికే విష్ణు అక్కడ ఉన్నాడు. ఈ సందర్భంగా బౌన్సర్లను పంపించాలంటూ విష్ణు మనోజుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. విష్ణు సాయంత్రం 7:30 గంటలకు సిపి ఎదుటి విచారణకు హాజరయ్యారు. తనను తుపాకీతో కాల్చాలని తన తండ్రి చూస్తున్నానని మనోజ్ ఆరోపించారు. జల్పల్లిలో నివాసం దగ్గర బుధవారం మనోజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కంటతడి పెట్టారు. విద్యానికేతన్ సంస్థలో విజయరెడ్డి అనే వ్యక్తి అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఈ విషయం గురించి నాన్నకు చెప్పాలని నా ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారు. సంబంధం లేకుండా నా భార్య పిల్లలు ప్రస్తావన తెస్తున్నారు. కుటుంబ సమస్యపై కూర్చొని మాట్లాడుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధమే. భార్య వచ్చాక చెడ్డ మనిషిలా మారిపోయానని అంటున్నారు. నా భార్య నేను ఎవరి మీద ఆధారపడటం లేదు. స్నేహితుల దగ్గర అప్పు చేసి నిలదొక్కున్నామని మనోజ్ పేర్కొన్నారు. తన తరపున గొడవ ఉండదని కమిషనర్కి హామీ ఇచ్చానని తెలిపారు. తన తల్లి ఆసుపత్రిలో లేరని, జల్పల్లిలో నివాసంలో ఉన్నానని చెప్పారు. లేకపోతే విష్ణు వచ్చేటప్పటికి ఇది మా కుటుంబ విషయం, మా గురించి వార్తలు రాయని తప్పులేదు. వ్యక్తిగత జీవితాల విషయంలో కొందరు మితిమీరి వ్యవహరిస్తున్నారని మంచు విష్ణు అన్నారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ బాబును పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మమ్మల్ని అతిగా ప్రేమించడం మా నాన్న చేసిన పెద్ద తప్పు. కన్నప్ప సినిమా చిత్రీకరణలో నేను విషయం తెలియగానే లాస్ ఏంజల్స్ నుండి హుటాహుటిని చేరుకున్నాను. 3-4 రోజులు నేను ఇంటి వద్ద లేకపోవడంతో ఇంత పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవలో నలిగిపోయేది అమ్మ నాన్నలు. మనోజ్ని ఇంట్లో ఉండొద్దని నాన్న చెప్పారు. ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమైన నేను బయట ఉంటున్నాను. అక్కడ జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయని విష్ణు పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అట్లాగే అతి జోక్యం సరికాదంటూ మోహన్ బాబు కుటుంబ వివాదంపై పోలీసులకు, మీడియాకు హైకోర్టు సూచన. నటుడు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన వివాదాలు అతి జోక్యం సరికాదని పోలీసులు, మీడియాను ఉద్దేశించి బుధవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. వారి కుటుంబంలో మొదలైన సమస్యలు వారే పరిష్కరించుకోవడానికి కొంత అవకాశం కల్పించాలని, అలా పరిష్కారం కాని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి పోలీసులు సూచించింది. ఇందులో ఇతరులు అతిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదండి. వినతిపత్రం సమర్పించినా రక్షణ కల్పించలేదని, పైగా విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులని సవాల్ చేస్తూ మంచు మోహన్ బాబు, విష్ణు బుధవారం భోజన విరామ సమయంలో అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారించి విచారణకు హాజరు కావాలంటూ మోహన్ బాబు, విష్ణులకి పోలీసులు ఇచ్చిన నోటీసుల అమలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి 6 నెలల్లో తారుమారు అంటూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలకు చంద్రబాబు తూట్లు. అన్ని వర్గాలను నమ్మించి అధికారంలోకి వచ్చాక నయవంచన. మహిళలు, రైతులు, పిల్లలు, నిరుద్యోగులు నిలువునా ముంచిన బాబు ఏ ఒక్క హామీ అమలు చేయకుండా నెలకో డైవర్షన్ పాలిటిక్స్తో కాలక్షేపం. జగనిచ్చిన పథకాలను నిలిపివేసి పేదలకు అన్యాయం. రైతులకు ఏటా 20,000 ఆర్థిక సాయం హామీని నెరవేర్చకుండా దాకా ప్రతి మహిళకి ఏటా 18,000 సాయం. ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు. తల్లికి వందనం. 1 కోటి మంది యువతకు ఉద్యోగాలు లేదా బ్రతిపై గప్చుప్ లెక్కలేనని హామీలు ఇచ్చి ఒక్కటే అమలు చేయకుండా దాటవేత వైఖరి. వాలంటీర్ల వేతనాలు పెంచకపోగా ఏకంగా వ్యవస్థ రద్దు చేసిన వైను. చంద్రబాబు 6 నెలల పాలనలో అన్ని మోసాలే. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తాం. 48 లక్షల మంది తల్లుల ఎదురుచూపులు. ప్రతి రైతుకి ఏటా 20,000 చొప్పున ఆర్థిక సాయం. 54 లక్షల మంది రైతన్నలు పడిగాపులు. 19 నుంచి 59 ఏళ్లలోపు మహిళలందరికీ ఏటా 18,000 చొప్పున ఆర్థిక సాయం. 1.8 కోట్ల మంది అక్క చెల్లెమ్మల ఆరాటం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, దాన్ని ఊసేలేదు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ఈ ఆర్థిక ఏడాది 2 సిలిండర్లు ఎగరాము. ఉద్యోగాలు లేదా నెలకి 3,000 రూపాయలు చెప్పు నిరుద్యోగ భృతి. 1 కోటి మంది ఎదురు చూపులు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రజాగ్రహం వల్లే డైవర్షన్ పాలిటిక్స్. చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు
వైఎస్ జగన్ మండిపాటు, చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారే అదే ప్రజల్లో కోపంగా మారుతున్నాయి. మా పథకాలు ఎందుకు ఇవ్వట్లేదని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక ప్రతి నెల ఏదో ఒక అంశంపై గోబెల్స్ ప్రచారం. ఇందులో భాగంగానే తాజాగా కాకినాడ పోర్టు వద్ద హంగామా. అధికారంలో ఉన్నది మీరా మేమా? ఆర్థిక మంత్రి వియ్యంకుడు రైస్ ఎక్స్పోర్టర్, ఆయన సరికి ఎందుకు తనిఖీ చేయలేదు? విద్య, వైద్య, వ్యవసాయ రంగాలన్నీ నిర్వీర్యం, షాకుల మీద షాకులు ఇస్తూ విద్యుత్ ఛార్జీల పెంపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అధికారుల వల్లే అసంతృప్తి, ప్రజా సమస్యలను నాణ్యతగా పరిష్కరించడం లేదంటే జిల్లా కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు నిందలు. తన వైఫల్యాలను అధికారులపై నెడుతున్న వైను విస్తుపోయిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు. రెడ్ బుక్ పాలన సాగిస్తూ వారు చెడ్డ పేరు తెచ్చుకుంటే తామేం చేస్తామని ఆవేదన. ఇష్టానుసారం బదిలీలు, కక్ష సాధింపులతో సుపరిపాలన ఎలా సాధ్యం? హామీలు నెరవేర్చలేక వాళ్ళు తప్పులు చేస్తూ తప్పై నిందలేయడం దారుణమని ఆగ్రహం అంటూ వాళ్ళు ఎవరు బయటికి చెప్పరు. వీళ్ళే రాసేసి కలెక్టర్ల మీద వాళ్ళ మీద వేసేస్తారు. వాళ్ళు ఎవరైనా బయటికి చెప్తారు కలెక్టర్లు, వాళ్ళకి ఒకవేళ ఇంటర్నల్ ఫీలింగ్ ఉన్నా సరే. ఇకపోతే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఫినాలే పోటీలు ప్రారంభం అంటూ వర్చువల్ విధానాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ అన్నటువంటి వార్తని ఇక్కడ మరొకటి హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి జనం మెచ్చేలా మనం నచ్చేలా పాలన అంటూ, అలాగే పవన్ కళ్యాణ్ది నిస్సహాయంగా మారద్దు అంటూ ఐఏఎస్, ఐపీఎస్లు డిప్యూటీ సీఎం హేతువు అక్రమాలకు మీరు అడ్డుకుంటే మంత్రులు వెళ్ళక్కర్లేదు, మూలాలు కదిలించే స్థాయిలో వైసీపీ విధ్వంసం, అధికారులతో సినిమా టికెట్లు అమ్మించింది అయినా ఐఏఎస్లు అభ్యంతరం చెప్పలేదు అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే రేషన్ మాఫియాకి కళ్యం అంటూ బియ్యం రీసైక్లింగ్ చేసేందుకు వీల్లేదు, సర్వీసు ఓ ప్రొడక్టే, సేవారంగానికి ప్రచారం కల్పించడం, వినూత్నంగా ఆలోచిస్తే అభివృద్ధి సాధ్యం, ఒక్క వ్యవసాయంతోనే ప్రగతి సాధించడం, అదనంగా సేవల రంగాన్ని కూడా పెంచాలి, వారానికి ఒక రోజు క్షేత్ర పర్యటన అంటూ సీఎం సూచనతో హైలైట్ చేశారు. లేకపోతే ఏపీతో గూగుల్ అంటూ విశాఖలో సెంటర్ ఏర్పాటు కుదిరిన ఒప్పందం, రాష్ట్రానికి ఏఐ సేవలు, చంద్రబాబు లోకేష్తో ఒప్పందం బృందం భేటీ, ఐటీని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం బాబు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే హెల్మెట్ నిబంధన అమలేది అంటూ చలానాలు కట్టని వారి ఇళ్లకు విద్యుత్ నీళ్లు నిలిపేయాలి, హెల్మెట్ లేక 3 నెలల్లో 667 మంది చనిపోవడం చిన్న విషయం కాదు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు, ఎంవీఐ అధికారులు పనితీరుపై అసంతృప్తిగా ఉన్న, హైకోర్టు విచారణ 18కి వాయిదా, హాజరు కావాలని ట్రాఫిక్ ఐజీకి ఆదేశాలు, రాష్ట్రంలో హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారుపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది, చలానాలు కట్టని వారి ఇళ్లకు విద్యుత్ నీటి సరఫరా నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మోటార్ వాహన సవరణ చట్ట నిబంధనలు అమలు చేయకపోవడంతో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడం లేదని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిల్లు బుధవారం విచారణకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల 3 నెలల్లోనే 667 మంది చనిపోవడంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి పోలీసులు చట్ట నిబంధనలు కఠినంగా అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి రాదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించి హెల్మెట్ తప్పనిసరి చేయాలని తాము ఉత్తర్వులు జారీ చేసి జూన్ 26 నుంచి సెప్టెంబర్ 4 మధ్య అంతమంది చనిపోవడం చిన్న విషయం ఏమీ కాదని పేర్కొంది. చలానాలు చెల్లించుకుంటే వాహనాలు సీజ్ చేసేందుకు చట్ట నిబంధనలు వెసులుబాటు కల్పిస్తున్నాయి, అలా చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపారని పోలీసులు, ఆర్టీఏ అధికారులు న్యాయస్థానం ప్రశ్నించింది. అధిక జరిమానాలు విధించడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకకపోగా సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రస్తుతం విధిస్తున్న జరిమానాలను కఠినంగా వసూలు చేస్తే సరిపోతుందని పేర్కొంది. రాష్ట్రంలో 8770 మంది ట్రాఫిక్ పోలీసులు ఉండాల్సి ఉండగా 1994 మంది మాత్రమే ఉన్నారని, ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవాళ్ళు ఎక్కువ మంది మధ్యతరగతి పేద ప్రజలే ఉంటారు, కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మొత్తంపై ప్రభావం పడుతుందని గుర్తు చేసింది. మోటార్ వెహికల్ చట్ట నిబంధనలు అమలు చేయడంలో పోలీసులు, ఆర్టీఏ అధికారుల పనితీరుపై తాము అసంతృప్తిగా ఉన్నామని చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సోషల్ మీడియాలో మహిళల్ని వేధిస్తే కఠిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవచ్చు, సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధిస్తూ అప్రతిష్ట పాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం చేస్తూ ఇతరులను దూషించడం సహా సైబర్ నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. బుధవారం లోక్సభలో ఎంపీ బైరెడ్డి శబర్ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారతీయ న్యాయ సంహిత 2023 చట్ట సెక్షన్ 78 ప్రకారం మహిళలను వేధించే వారిపై చర్యలు తీసుకోవచ్చు. సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించే సైబర్ నేరాలకు పాల్పడే వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు. సైబర్ దాడులను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ పథకాన్ని అమలు చేస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను కాపాడే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అమల్లో ఉందని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.